రూల్స్ మాట్లాడుతుందిరా బాబు, రూల్స్ మాట్లాడుతుంది. రే భార్గవ్, రెడీయా? మందు, సిగరెట్, గుట్కా లాంటి చెడు అలవాట్లు ఉంటేనే మనకి క్యాన్సర్ వస్తుందని మనలో చాలామంది అనుకుంటారు. కానీ ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఏ అలవాట్లు లేని 36 సంవత్సరాల వయసు గల వ్యక్తి క్యాన్సర్తో చనిపోయాడు. అతను కేవలం ఒకే ఒక్క చిన్న తప్పు కారణంగా అతని ప్రాణాలు తీసింది. ఆ తప్పు ఏంటో మీకు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ షాకింగ్ నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దామా? నందిగామకు చెందిన ఒక 36 ఏళ్ల వ్యక్తికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఎప్పుడూ పాన్ మసాలా, సిగరెట్ ముట్టుకోలేదు. అయినా సరే అతను క్యాన్సర్ బారిన పడి చనిపోయాడు. వైద్యులు అతని శరీరాన్ని పరిశీలించి అతని మరణానికి కారణం వెతికి ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. అతని మరణానికి కారణం అతను రోజు ప్లాస్టిక్ కవర్లలో తెచ్చిన వేడి వేడి ఆహారం తినడం, ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు తాగడమే. ముఖ్యంగా అతను ప్లాస్టిక్ బ్యాగుల్లో తెచ్చిన వేడి వేడి టీని రోజుకు 6 సార్లు తాగేవాడట. ప్లాస్టిక్లోని రసాయనాల వల్లే అతనికి క్యాన్సర్ వచ్చిందని డాక్టర్లు నిర్ధారించారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు కూడా ఇదే విషయాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ బాక్సుల్లో వేడి ఆహారాన్ని ఉంచడం, ప్లాస్టిక్ సీసాల్లో నీటిని తాగడం వల్ల అందులోని ప్రమాదకరమైన కెమికల్స్ మన శరీరంలోకి వెళ్ళి క్యాన్సర్ కణాలను సృష్టిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఫ్రెండ్స్, మన కళ్ళెదుటే ఎంత పెద్ద ఉదాహరణ కనిపిస్తుంది. ఇప్పటికైనా మారుదాం. రోడ్ల పక్కన ప్లాస్టిక్ కవర్లలో వేడివేడి టీ, సాంబారు లాంటివి పార్సిల్ తీసుకురావడం వెంటనే మానేయండి. ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ బాక్సులకు బదులుగా స్టీల్ లేదా గాజు బాక్సులు, వాటర్ బాటిల్స్ వాడండి. చిన్న మార్పు మీ ప్రాణాలను కాపాడుతుంది. ఈ సమాచారం ప్రతి ఒక్కరికి తెలియాలి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. వారి ఆరోగ్యాన్ని కాపాడండి. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన హెల్త్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హెల్తీ, స్టే సేఫ్.